హలో గైస్, మై నేమ్ ఇస్ చాను ఎస్కే ఎస్ఏపీ ఫైకో అండ్ S4 హనా ఫైనాన్స్ ట్రైనర్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ టైం మనం ఎస్ఏపీ లో మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్న దాని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఆ వీడియోని వాచ్ చేయలేదో సో కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కమెంట్ బాక్స్లో ఆ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో అది దగ్గర మనకి ఆల్మోస్ట్ 20 minutes ఉంది ఆ వీడియో. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్ఏపీ ఎంఎంలో సబ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి. ఎంఎం మాడ్యూల్ ఇది. సో ఈ మాడ్యూల్లో మనకి సబ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో జనరల్గా చూసుకున్నట్లయితే మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది సో మనం జనరల్గా ఇది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని, వేర్ హౌస్ మేనేజ్మెంట్ని, స్టోర్స్ మేనేజ్మెంట్ని, ఇవన్నిటిని ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో అది డీల్ చేస్తుంది. సో అది చాలా ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ కూడా. ఇది చాలా మాడ్యూల్తో ఇది ఇంటిగ్రేటెడ్ అయి ఉంది. సో లైక్ FICO మాడ్యూల్ ఎలా అయితే మనకి ఒకదాంతో ఒకటి ఎలా FI ఎలాగ మనకి COతో ఇంటిగ్రేట్ అయిందో, MMతో ఇంటిగ్రేట్ అయిందో, SDతో ఇంటిగ్రేట్ అయిందో, PSతో ఇంటిగ్రేట్ అయిందో, అలాగే మనకి HR మాడ్యూల్తో ఎలా అయితే ఇంటిగ్రేషన్ ఉందో, అలాగే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా చాలా కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. ఆ ఇంటిగ్రేషన్స్ ఏంటి అన్నది నెక్స్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ప్రజెంట్ ఏంటంటే ఈ క్లాస్లో ఏంటంటే నేను ఎస్ఏపీలో సబ్ కాంపోనెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి సబ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే FICO లాగే ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ మాడ్యూల్ ఇది. సో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ప్రతి కంపెనీకి కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి డెఫినెట్గా సో ఎస్ఏపీ ఎంఎం సో ఎవరైతే ఉంటారో కన్సల్టెంట్ వాళ్ళు కంపల్సరీగా కావాలి. సో ఈరోజు టాపిక్లో నేను ఓన్లీ మెటీరియల్ మేనేజ్మెంట్లో సబ్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నా. సో ఈ సబ్ కాంపోనెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇవే కాకుండా ఇంకా చాలా సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. బట్ ఇవి మెయిన్ సబ్ కాంపోనెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి మెటీరియల్ డేటా, ఒకటి మాస్టర్ డేటా, 2 పర్చేసింగ్, అలాగే 3 ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఫిజికల్ ఇన్వెంటరీ, మెటీరియల్ వాల్యుయేషన్, సర్వీస్ మేనేజ్మెంట్, ఫారెన్ ట్రేడ్, కస్టమ్స్. ఇవన్నీ కూడా సో ఎంఎం మాడ్యూల్లో ఇంపార్టెంట్ సబ్ కాంపోనెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వీటిలో ఒక్కొక్క సబ్ కాంపోనెంట్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం. సో జనరల్గా మనకి ఫస్ట్ సబ్ కాంపోనెంట్ అంటే మాస్టర్ డేటా. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే మాస్టర్ డేటా అంటే సో ఎస్ఏపీ FIలో మాస్టర్ డేటా చూసుకున్నట్లయితే మనం చూడండి, FI మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా ఉంది, కస్టమర్ మాస్టర్ డేటా ఉంది, వెండార్ మాస్టర్ డేటా ఉంది, సో ఇవి అసెట్ మాస్టర్ డేటా ఉంది. అలాగే ఇంకా మాస్టర్ డేటా COలో కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా, అలాగే మనకి WBS మాస్టర్ డేటా, అలాగే ఇంటర్నల్ ఆర్డర్ కూడా మాస్టర్ డేటా ఉంది మనకి. ఇవి ఎస్ఏపీ FICOలో బ్యాంక్ మాస్టర్ డేటా, ఇవి కూడా మనకి FICOలో ఉండే మెయిన్ మాస్టర్ డేటాస్. అట్లాగే మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్ డేటాస్ ఉన్నాయి. జనరల్గా చూసినట్లయితే సో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపీ FI మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, అలాగే SD మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. సో అలాగే సో మనకి CO మాడ్యూల్తో ఇంటిగ్రేట్ ఉంది, అలాగే PP మాడ్యూల్తో అన్నీ కూడా ఇంటిగ్రేషన్ ఇది కంప్లీట్గా. ఓకే, సో మనకి చూసుకున్నట్లయితే మెటీరియల్ మాస్టర్ డేటా అనేది సో ఫస్ట్ మనం ఎంఎం మాడ్యూల్లో మాస్టర్ డేటాస్ కన్సిడర్ చేస్తే మెటీరియల్ మాస్టర్ డేటా. సో మెటీరియల్ మాస్టర్ డేటా అంటే మెటీరియల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే మెటీరియల్ ఎప్పుడు పర్చేజ్ చేస్తాం, దాన్ని దేంతో మెజర్ చేయాలి, ఆ మెటీరియల్కి వాల్యుయేషన్ ఎట్లా చేస్తారు, ఏ ప్రైస్ తీసుకోవాలి, అలాగా ప్రతిదీ కూడా మనకి సో కాస్టింగ్ రన్ ఎలా చేయాలి అన్నీ కూడా మెటీరియల్ మాస్టర్ డేటాలో కంప్లీట్గా మనకి మెటీరియల్ మాస్టర్ డేటాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మెటీరియల్ మాస్టర్ డేటాలో. అలాగే మనకి కస్టమర్ మాస్టర్ డేటా. అలాగే కస్టమర్ అంటే జనరల్గా కస్టమర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే కస్టమర్ నేమ్ ఏంటి, కస్టమర్ స్ట్రీట్ నేమ్ ఏంటి, పోస్టల్ కోడ్ ఏంటి, సిటీ ఏంటి, కస్టమర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఒకవేళ కస్టమర్ వెండార్ అయితే ఏంటి, అలాగే కస్టమర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ సంబంధించిన కంపెనీ కోడ్ డీటెయిల్స్, అలాగే కస్టమర్ సంబంధించిన సేల్స్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో ఉంటాయి. అలాగే మనకి
వెండార్ మాస్టర్ డేటా కనుక చూసుకున్నట్లయితే వెండార్ మాస్టర్ డేటా అనేది ఎస్ఏపి ఎఫ్ఐకిను ఎంఎంకి ఇంటిగ్రేషన్ ఉంది. రీజన్ ఏంటంటే జనరల్ డేటా ఉంటుంది, అలాగే పర్చేసింగ్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది. అంటే ఇక్కడే ఈ మాస్టర్ డేటాలోనే ఇంటిగ్రేషన్ అనేది జరిగింది. FI2కి ఎంఎం చూసుకున్నట్లయితే FI వాళ్ళు యూజ్ చేస్తారు ఈ వెండార్ మాస్టర్ని, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు కూడా ఈ వెండార్ మాస్టర్ డేటాను క్రియేట్ చేస్తారు. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనేది మెటీరియల్ మాస్టర్లో క్రియేట్ చేస్తారు కాన్ఫిగరేషన్, అలాగే మన కంపెనీ కోడ్ డేటా అనేది FICOలు చేస్తారు. అంటే ఇంటిగ్రేషన్ అనేది మెటీరియల్ అంటే వెండార్ మాస్టర్లోనే FIకిను ఎంఎంకి ఇంటిగ్రేషన్ ఉంది. రీజన్ ఏంటంటే సో FIకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అనమాట. సో ఇక్కడ మనకి వెండార్ మాస్టర్ డేటా అంటే వెండార్కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్, అది జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, పర్చేజ్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంప్లీట్గా పర్చేజ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో అందుకే మనకి వెండార్ మాస్టర్ డేటా కూడా మెటీరియల్ మేనేజ్మెంట్తో లింక్ అయి ఉంది FI టు MM. సో అలాగే మనకి ప్రైజింగ్ సంబంధించి మాస్టర్ డేటా ఉంది, ప్రైజింగ్ లేదా కండిషన్ మాస్టర్ డేటా ఉంది. సో ఆల్ ప్రైజింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. వేర్ హౌస్ సంబంధించిన మాస్టర్ డేటా ఉంది, అంటే స్టోరేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో ఇలా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కింద మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో ఈ మాస్టర్ డేటా అనేది ఉంది. మెటీరియల్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అలాగే వెండార్ మాస్టర్ డేటా, ప్రైజింగ్ అండ్ కండిషన్స్ మాస్టర్ డేటా, అలాగే వేర్ హౌస్ మాస్టర్ డేటా అని చెప్పి మనకి ఇవి ఎగ్జాంపుల్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మెటీరియల్ మాస్టర్ డేటా అనేది జనరల్గా ఆల్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ మాస్టర్ డేటాలో ఉంటుంది. ఓకే, సో ఇది మాస్టర్ డేటా అంటే ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు మెటీరియల్ కానీ, కస్టమర్ కానీ, వెండార్ కానీ, ప్రైజింగ్ కానీ. సో ఎస్ఏపిలో మనం డేటా చూసుకున్నట్లయితే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో మాస్టర్ డేటా అనేది క్లయింట్ డేటా, అలాగే కస్టమైజింగ్ డేటా అన్నది కూడా క్లయింట్ డేటా, అలాగే మనకి ట్రాన్సాక్షనల్ డేటా అన్నది కూడా క్లయింట్ డేటా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా టేబుల్స్ రూపంలో సేవ్ అవుతాయి. అంటే ఏ డేటా అయినా సరే టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట. మనకి ఎస్ఏపిలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్టర్ డేటా ఉంది కదా, అది ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అంటే టేబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, అది ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అంటే టేబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, ఆ డేటా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది సార్ అంటే టేబుల్స్లో స్టోర్ అవుతుంది. అంటే ఆల్ మాస్టర్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అనమాట. సో మెటీరియల్ మాస్టర్ డేటా, చూడండి ఇక్కడ మాస్టర్ డేటా అండ్ SAP మెటీరియల్ మేనేజ్మెంట్ ఈజ్ ద కోర్ డేటా దట్ ఈస్ యూజ్డ్ హ్యాస్ ద బేస్ ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్. అంటే సో ఈ మాస్టర్ డేటా అనేది ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా సరే ఈ మాస్టర్ డేటా కావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక వెండార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలంటే ఒక ఇన్వాయిస్ వెండార్ మాస్టర్ డేటా కావాలి, మెటీరియల్ సంబంధించి మనం కావాలంటే మెటీరియల్ మాస్టర్ కావాలి. సో ఇలా ప్రతిదీ కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ, లేదా కస్టమర్ మాస్టర్ డేటా కానీ, వెండార్ మాస్టర్ డేటా కానీ, సో ప్రైజింగ్ కండిషన్ మాస్టర్ డేటా, ఇవన్నీ కూడా మనకి ప్రతి ట్రాన్సాక్షన్ పోస్టింగ్ కూడా కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ ప్రొడ్యూసింగ్, ట్రాన్స్ఫరింగ్ స్టాక్, సెల్లింగ్, పర్చేసింగ్, doing physical inventory, whatever activity may be, it requires certain master data to be maintained. For example, మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో ఏమైనా ప్రొడ్యూస్ చేయాలన్నా, ఏమైనా స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేకపోతే సెల్లింగ్ చేయాలన్నా, లేదా పర్చేసింగ్ చేయాలన్నా, లేకపోతే ఫిజికల్ ఇన్వెంటరీ సంబంధించిన యాక్టివిటీ చేయాలన్నా సరే మనకి ఈ మాస్టర్ డేటాతో పని ఉంటుంది. కాబట్టి మాస్టర్ డేటా అనేది క్లయింట్ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి పర్చేసింగ్. సో నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే పర్చేసింగ్ అని చెప్పడం జరిగింది. సో పర్చేజ్ అంటే మీ అందరికీ తెలుసు కొనటం అని. సో కొనటం అంటే ఏం కొంటాం? జనరల్గా ఏంటంటే ప్రతి కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆయా డిపార్ట్మెంట్ వైజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ టీమ్కి ఒక రిక్వైర్మెంట్ ఉండొచ్చు, మెటీరియల్ మేనేజ్మెంట్ టీమ్కి మెటీరియల్స్ కావాల్సి వచ్చు, ప్రొడక్షన్ సంబంధించి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరి ఆర్గనైజేషన్కి, ఎవరి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో మరి దీనికి ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ కొనాలి అనేది ఒక ప్లానింగ్, దాన్ని పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏమేమి కొనాలని ఒక ప్లానింగ్ చేసుకుంటాం. ప్రతి స్టాండర్డ్గా ఏంటంటే జనరల్గా సో ప్రతి ఫంక్షన్ వైజ్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మనకి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమేమి కావాలి రిక్వైర్మెంట్ అంటే పర్చేజ్ రిక్విజిషన్ రెడీ చేసుకోవాలి. సో పర్చేజ్ రిక్విజిషన్ రెడీ చేసుకొని తర్వాత మనం సో దానికి సంబంధించి పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసుకొని అది వెండార్కి పంపిస్తే ఆ వెండార్ గూడ్స్ ఉన్నాయో లేదో అవైలబిలిటీ చెక్ చేసుకొని మనకు గూడ్స్ పంపిస్తాడు. మరి వెండార్కి మళ్ళీ అవన్నీ పంపించినందుకు రా మెటీరియల్ ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాడు కదా మనకి. సో దానికి మళ్ళీ మనం అతనికి పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఒక సైకిల్ ఉంటుంది అనమాట. సో పర్చేజ్ అంటే ఇక్కడ P2P అనే ప్రాసెస్లో పర్చేజింగ్ అనేది ఒక పార్ట్ అనమాట. P2P అంటే ప్రొక్యూర్ టు పే, అంటే పర్చేజ్ దగ్గర చేసిన కాడి నుంచి పేమెంట్ చేసేదాకా
జరిగే ప్రాసెస్ అనమాట. సో ఇది జనరల్గా ఏంటంటే మన కంపెనీస్లో 3-వే మ్యాచింగ్ ఉంటుంది, 2-వే మ్యాచింగ్ ఉంటుంది, 4-వే మ్యాచింగ్ కూడా ఉంటుంది. సో 3-వే మ్యాచింగ్ అంటే మనకి పర్చేజ్ ఆర్డర్, అంటే కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది పర్చేజ్ ఆర్డర్ రూపంలో చెప్తుంది. సో ఇది పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ అనేది గూడ్స్ రిసీట్, అంటే వెండార్ ఏమైతే మనకి పంపిస్తాడో పర్చేజ్ ఆర్డర్ని వెండార్కి ఇస్తాము. ఆ వెండార్ ఏం చేస్తాడంటే వాడి దగ్గర గూడ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని గూడ్స్ పంపిస్తాడు, అంటే గూడ్స్ రిసీట్ అంటాం దాన్ని. సో పర్చేజ్ ఆర్డర్ అలాగే గూడ్స్ రిసీట్, ఆ తర్వాత ఇన్వాయిస్ పంపిస్తాడు. ఇన్వాయిస్ డబ్బులు కట్టరా బాబు, ఇంత అమౌంట్ అయిందని చెప్పి డబ్బులు కట్టడానికి ఇన్వాయిస్ పంపిస్తాడు. సో వెండార్ మనకి గూడ్స్ పంపిస్తాడు, అట్ ది సేమ్ టైం ఇన్వాయిస్ కూడా పంపిస్తాడు. కాబట్టి 3-వే మ్యాచింగ్ ఏంటంటే 100 గూడ్స్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, సో గూడ్స్ రిసీట్ కూడా 100, ఇన్వాయిస్ కూడా 100 అయింది అనుకోండి, అంతే అమౌంట్తో అయింది అనుకోండి 3-వే మ్యాచింగ్. సో 3-వే మ్యాచింగ్ సక్సెస్ అయినట్టు. అంటే మనకి సో ఇక్కడ కొన్ని కంపెనీస్కి ఏంటంటే 3-వే మ్యాచింగ్ ఉండదు, 2-వే మ్యాచింగ్ ఉంటుంది. అంటే అక్కడ గూడ్స్ ఉండవు. సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ అనుకోండి గూడ్స్ ఉండవు, డైరెక్ట్గా పర్చేజ్ ఆర్డర్ ఆ తర్వాత ఇన్వాయిస్. సో కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్కి గూడ్స్ ఉండవు, అలాంటప్పుడు 2-వే మ్యాచింగ్ చూసుకుంటాం. అలాగే 4-వే మ్యాచింగ్ అని చెప్పి ఒకవేళ మనకి జిఆర్ అని చెప్పి గూడ్స్ రిసీట్ నోట్ వీటితో కంపారిజన్ చేసుకున్నాం, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసీట్, జిఆర్ఎన్ ఇవన్నీ కంపారిజన్ చేసుకున్నాం 4-వే మ్యాచింగ్. సో ఇక్కడ మనకి ప్రతి కంపెనీలోనూ సో P2P ప్రాసెస్ అనేది ఉంటుంది. జనరల్గా P2P అంటే ప్రొక్యూర్ టు పే, కొనటం అట్ ది సేమ్ టైము పేమెంట్లు చేయడం. సో ఇది కామన్ యాక్టివిటీ. ఇది చాలా ఎంఎన్సీస్లో మనకి P2P ప్రాసెస్ మీద ఎండ్ యూజర్స్ని కూడా జాబ్లో తీసుకుంటూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఎండ్ యూజర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది P2P ప్రాసెస్లో. సో అలాగే ఎంఎం మాడ్యూల్లో జనరల్గా నేర్చుకున్న వాళ్ళకి P2P అనేది కూడా ఈజీ అవుతుంది. అలాగే FIలో కూడా మనకి P2P ప్రాసెస్ ఉంది, క్లియర్గా అక్కడ చాలామంది నేర్పించడం అనేది జరిగింది. సో ఇందులో ఏంటంటే కంప్లీట్గా పర్చేజింగ్ అంటే ఇక్కడ ఎలౌ యూజర్ టు కంట్రోల్ ఎంటైర్ పర్చేజింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి, కంపెనీ ఏమేమి కావాలి రిక్వైర్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ కంపెనీ ప్రిపేర్ చేస్తుంది. ఆ తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ సోర్స్, రిలీజ్ పర్చేజ్ ఆర్డర్, PO, తర్వాత గూడ్స్ రిసిట్, తర్వాత ఇన్వాయిస్ రిసిట్. సో అంటే కన్వర్ట్ PO కింద పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్ ఏదైతే ఉందో అది పర్చేజ్ ఆర్డర్ కింద కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఏం కావాలో అది పర్చేజ్ రిక్విజిషన్, అది ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవల్ చేసుకొని ఆ తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ని మనం పర్చేజ్ ఆర్డర్ కింద కన్వర్ట్ చేసి ఆ పర్చేజ్ ఆర్డర్ని వెండర్ పంపిస్తే ఆ గూడ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని సో అవి మనకి బ్యాక్ పంపిస్తాడు. ఆ గూడ్స్ పంపించినందుకు మనం వెండర్కి పేమెంట్ చేయాలి. సో మనకి గూడ్స్ పంపించేటప్పుడు ఇన్వాయిస్ ఇస్తాడు. సో వెండర్ ఇన్వాయిస్ ఇస్తాడు కాబట్టి ఆ ఇన్వాయిస్ చూసుకొని మనం పేమెంట్ చేసుకోవాలి. ఇదంతా కూడా P2P ప్రాసెస్లో మీకు కవర్ అవుతుంది. సో అట్లాగే మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే 1 minute. సో ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ డేటా, ఆ తర్వాత పర్చేజింగ్ అని చెప్పుకున్నాం. తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే చూడండి, అలౌ యూజర్ టు ట్రాక్ ద మెటీరియల్స్ ఇన్ స్టాక్. సో ఇన్వెంటరీ అంటే ఏంటి? జనరల్గా ఇన్వెంటరీ అంటే ఏంటంటే స్టాక్ అనమాట. అంటే అమ్మటానికి రెడీగా ఉన్న స్టాక్ కంపెనీలో. ఇప్పుడు మొబైల్ బిజినెస్ అమ్ముతాడు, సో మొబైల్ స్టోర్స్ పెట్టుకొని అమ్ముతాడు మీ మొబైల్స్ అన్నీ కూడా. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెంటరీ ఏంటి? మొబైల్. ఎందుకంటే వాడి స్టాక్ అది. ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ స్టాక్, కంపెనీలో ఉన్న స్టాక్, అమ్మటానికి రెడీగా ఉన్న స్టాక్ అని అర్థం ఇన్వెంటరీ అంటే. సో ఇట్ ఈజ్ హెల్ప్స్ టు యూజర్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ సచ్ హాజ్ గూడ్స్ రిసీవ్డ్, గూడ్స్ ఇష్యూ, ఫిజికల్ స్టాక్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు కస్టమర్ మనం ఆర్డర్ చేశాడు అనుకోండి, అమెజాన్ నుంచి మనం ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, అమెజాన్ వాడు ఏం చేస్తాడు, గూడ్స్ పంపిస్తాడు. అట్ ది సేమ్ టైము ఆ గూడ్స్కి బిల్లు కూడా పంపిస్తాడు కట్టమని చెప్పి. అట్లాగే కంపెనీస్ ఏంటంటే, సో కంపెనీస్ దగ్గర రా మెటీరియల్ అనేది కావాలి. రా మెటీరియల్ కావాలన్నప్పుడు వెండర్ దగ్గర తీసుకుంటాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు కంపెనీస్ ఏంటి, ప్రోడక్ట్స్ని అమ్ముతాయి. సో ప్రోడక్ట్స్ని అనేవి అమ్ముతూ ఉంటాయి కంపెనీస్. సో అవి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ అనమాట, అవి ఇన్వెంటరీ. సో ఆ ఇన్వెంటరీని పంపించడము, ఫిజికల్ స్టోర్స్ని చెక్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇక్కడ స్టోర్ నుంచి ఇంకో స్టోర్ పంపించడం, ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు పొద్దున స్టాక్ మనం అమ్మాలి, మనం కస్టమర్స్కి అమ్మాల్సి వస్తుంది. ఆ కస్టమర్స్కి అమ్మాలి అంటే మనకి ఆ ఇన్వెంటరీ అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవాలి. దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా చేయాల్సి వస్తుంది. సో మన స్టాక్ వాల్యుయేషన్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్వాంటిటీ ఉంది మన దగ్గర, ఎంత మెటీరియల్స్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీ మన దగ్గర స్టాక్లో ఉంది, ఎంత సోల్డ్ అవుట్ చేయాలి ఫ్యూచర్లో, సో అట్ ది సేమ్ టైము దాని వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి చూసుకున్నట్లయితే ఇంకా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటే
ఇన్వెంటరీ జనరల్లీ రిఫర్స్ టు ద మెటీరియల్ ఇన్ స్టాక్, అంటే మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత, సో అమ్మడానికి రెడీగా ఉన్న స్టాక్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఐడియల్ రిసోర్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్. ఓకే, సో ఇన్వెంటరీ రిప్రజెంట్ దోస్ ఐటమ్స్ విచ్ ఆర్ ఎయిదర్ స్టాక్ ఫర్ సేల్, ఇప్పుడే చెప్పుకున్నాం. దే ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ దే ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ ఆర్ టు బి యూటిలైజ్డ్. సో ఇవి చూడండి, ఇది జనరల్గా దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, అంటే అవేంటి, ఆ స్టాక్ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చర్కి రెడీగా ఉంది. అట్ ది సేమ్ టైం దే ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెటీరియల్స్, అవి మెటీరియల్స్ రూపంలో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అవి రెడీగా ఉన్నాయి యూటిలైజ్ చేయడానికి, అమ్మటానికి కానీ దేనికైనా సరే. సో అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఇన్వెంటరీ రిసిప్ట్స్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, ఇంటర్నల్ ట్రాన్సిషన్స్, మెటీరియల్ మూవ్మెంట్స్, సో క్వశ్చన్ ఆఫ్ ఇన్వెంటరీ, రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో కామన్ అనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో జనరల్గా రిసిప్ట్స్ ఉంటాయి, ఇన్వెంటరీ రిసిప్ట్స్ ఉంటాయి, అలాగే ఇంటర్నల్ ట్రాన్సిషన్స్ ఉంటాయి, అంటే మూమెంట్స్, ఈ మెటీరియల్ ఇంకో చోటకి, ఇక్కడ స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మూవ్ అవటం, లేకపోతే ఇంటర్నల్గా లొకేషన్, మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్. ఇప్పుడు మెటీరియల్ పర్చేస్ చేసాం, అవి ప్రొడక్షన్ ఆర్డర్స్ పంపించాలి. ఓకే, సో అవి ప్రొడక్షన్ అంటే సబ్ కాంట్రాక్టర్ పంపిస్తే వాడు ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మారుస్తాడు ఆ మెటీరియల్ని, రా మెటీరియల్ అంటే శుద్ధ లాంటి మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చాలంటే సబ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాలి. మళ్ళీ సబ్ కాంట్రాక్టర్స్ దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి మళ్ళీ రిటర్న్ చేస్తాడు కంపెనీలో, అవి మళ్ళీ వేర్ హౌస్లోకి మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇన్వెంటరీ అంటే ఇక్కడ ఏం లేదు, హెల్డ్ ఫర్ స్టాక్ అనమాట. అంటే ఈ స్టాక్ అనేది సేల్, హెల్డ్ ఫర్ సేల్, ఈ స్టాక్ని సేల్ చేయడానికి రెడీగా ఉన్నది అన్నది అర్థం, దీని అర్థం. ఓకే, సో అట్ ది సేమ్ టైం మనకి ఫిజికల్ ఇన్వెంటరీ. సో ఫిజికల్ ఇన్వెంటరీ అంటే చూసుకుంటే జనరల్గా అలౌస్ టు యూజర్ కీప్ ట్రాక్ రికార్డ్ ద మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ది ఆర్గనైజేషన్. అంటే మన దగ్గర ఏమైతే మెటీరియల్ ఉన్నాయో అవి స్టోర్ చేసి ఒక ఆర్గనైజేషన్లో జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఏంటి, వాటిని లెక్కేసుకుంటూ ఉంటాం, స్టాక్ టేకింగ్ చేస్తూ ఉంటాం, ఎవ్రీ మంత్ స్టాక్ టేకింగ్ చేయాలి. సో స్టోర్ కీపర్ ఎవరైతే ఉంటారో, మీరు ఒక ఆర్గనైజేషన్లో వేర్ హౌస్ మేనేజ్మెంట్లో ఫిజికల్ ఇన్వెంటరీ చెక్ చేసుకోవడానికి స్టోర్ కీపర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ స్టాక్ని చక్కగా ప్రిజర్వేషన్స్ పెడతారు, అవి డ్యామేజ్ అవ్వకుండా, లేకపోతే దాని మీద ఏ ఒకటి డ్యామేజ్ కానీ, లేకపోతే వేరే వర్షన్లో కానీ, లేకపోతే ఇంకో చోట పెట్టకుండా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ప్రికాషన్స్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ ఫిజికల్ ఇన్వెంటరీ అనేది కూడా ఎస్ఏపిలో సబ్ కాంపోనెంట్ అనమాట. చక్కటి స్టోరేజ్లో పెట్టాలి అవన్నిటిని కూడా. కొన్ని మెటీరియల్స్ ఉంటాయి పాడైపోతాయి, కాబట్టి దాన్ని ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా ఫిజికల్ ఇన్వెంటరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో ఇవేంటంటే స్టోరేజ్ లొకేషన్స్లో పెట్టడం చక్కగా. సో వెయిట్ని ఎంత ఉంది, వెయిట్ ఎంత అన్న దానికి ఐటమ్స్ పెట్టడం. సో దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత వెయిట్ ఉంది, సో అలాగా దానికి ఐటమ్స్ తొడుతూ ఉంటారు. సో చిన్న చిన్న స్లిప్స్ పెడతా ఉంటారు, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్ లాగా. సో ఫిజికల్ ఇన్వెంటరీ అంటే ఇది కామన్ విషయమే. సో ఆ తర్వాత మెటీరియల్ వాల్యుయేషన్. సో ఇది కూడా ఎస్ఏపి ఎంఎంలో సబ్ కాంపోనెంట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో మెటీరియల్ వాల్యుయేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక మెటీరియల్ని ఏ బేస్ మీద వాల్యూ చేస్తున్నాం సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బయటికి మనం ఒక మెటీరియల్ని అమ్మాలంటే ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాం, ఫీఫో మెథడ్ ఫాలో అవుతున్నామా, లీఫో మెథడ్ ఫాలో అవుతున్నామా, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఫాలో అవుతున్నామా అనేది కంపెనీ ఇష్టం. సో జనరల్గా ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఏదైతే కొన్నామో ఫస్ట్ దాన్నే అమ్ముతాం. లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సో ఏదైతే లాస్ట్ కొన్నామో అది ఫస్ట్లో అమ్ముతాం. అట్లా కంపెనీకి వాల్యుయేషన్స్ ఉంటాయి. సో కంపెనీకి మెటీరియల్కి సంబంధించి మనకి స్టాండర్డ్ ప్రైస్ అని, అలాగే మూవింగ్ యావరేజ్ ప్రైస్ అని, అంటే ఇలా మనకి ఈ ప్రైస్ని కూడా ఒక మెటీరియల్కి ఎంత కాస్ట్ ఉండాలి, ఏంటి మెటీరియల్ ప్రైస్ యూనిట్ ఎంత, ఇవన్నీ కూడా ఈ వాల్యుయేషన్ రోలో కవర్ అవుతుందన్నమాట. సో ఫారెన్ ట్రేడ్ కస్టమ్స్ అండ్ అలౌస్ అనమాట. ఇది ఏమన్నా సో వేరే కంట్రీకి మెటీరియల్ మనం ఇంపోర్ట్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా, సో అలాంటి కేసులో ఫారెన్ ట్రేడ్ అండ్ కస్టమ్స్ సంబంధించి మనకి ఇది ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసామంటే మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి సో ఇవన్నీ కూడా ఎస్ఏపిలో మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన సబ్ కాంపోనెంట్స్. సో మెటీరియల్ మాస్టర్ డేటా గురించి డిస్కస్ చేసాం, పర్చేసింగ్ గురించి డిస్కస్ చేసాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి చేసాం, ఇన్వాయిస్ వెరిఫికేషన్ అంటే సో మనకి ఎంతైతే పర్చేజ్ ఆర్డర్ ఉందో గూడ్స్ రిసిట్ అంతే ఆర్డర్ ఉండాలి, అలాగే ఇన్వాయిస్ కూడా అంతే ఉండాలి. సో అది లేకపోతే మనం గూడ్స్ని సో ఏముంది దానికి రిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అన్నది మనం వెరిఫికేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ రీజన్స్ని ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్లో ఉందా, సో లేకపోతే గూడ్స్ అనేవి డ్యామేజ్డ్ అయిందా, రిటర్న్ చేయాలా, లేకపోతే డెబిట్ మెమో ఇవ్వాలా, క్రెడిట్ మెమో ఇవ్వాలా, ఇలాంటివన్నీ కూడా సో ఇక్కడ మనకు కవర్ అవుతాయి. సో ఫిజికల్ సో ఇన్వాయిస్ వెరిఫికేషన్లో కవర్ అవుతుంది అవన్నీ కూడా.
సో ఇది ఈరోజు సెషన్ ఎస్ఏపి సంబంధించి. సో ఫస్ట్ పార్టీ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను అట్లాగే కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ సో ఈ వీడియో అనేది కంప్లీట్గా ఏంటంటే ఎస్ఏపి సంబంధించి మనకి సబ్ కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే మనకి ఎస్ఏపి సంబంధించి పార్ట్ సిలో సో మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి సంబంధించి ఆల్ వీడియోస్ మన దగ్గర 1 సెప్టెంబర్ నుంచి పెయిడ్ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో 1 సెప్టెంబర్ నుంచి పెయిడ్ వీడియోస్ మీరు పర్చేస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి 9,000 రూపీస్ మేము ఛార్జ్ చేస్తున్నాం సంబంధించి. సో ఈ యూట్యూబ్లో పెట్టేవి కేవలం ఒక బేసిక్ వీడియోస్, సో మీ అండర్స్టాండింగ్ కోసం. అట్ ది సేమ్ టైం మనం ఎలా చెప్తున్నాం అన్నది నాలెడ్జ్ కోసం డెమో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవన్నీ పెడుతున్నాము. సో బట్ మీరు ఫుల్ కంటెంట్ ఫుల్ కోర్స్ అనేది మనకి సెప్టెంబర్ 1 నుంచి వీడియో బేస్డ్ లెర్నింగ్లో అవైలబిలిటీ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్లో పెడతా ఉంటాం. సో మీరు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే దిస్ ఇస్ షాన్ న్యూస్ కే సైనింగ్ ఆఫ్.